హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బత్తాయి జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు బత్తాయి జ్యూస్ కోసం నేను ఇక్కడ 6 బత్తాయికాయలు తీసుకున్నాను. వీటిని కడుక్కొని తడి లేకుండా ఈ విధంగా ఆరబెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ విధంగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటిది జ్యూసర్ ఒకటి ఉంటే ఎంత తేలిగ్గా ఉంటుంది. దీంట్లో బత్తాయికాయ కానీ కమలా పండు కానీ జ్యూస్ చేసుకోవచ్చు. ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే జ్యూసు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, పైన గింజలు ఉంటాయి. ఈ విధంగా తిప్పుతూ ఉన్నట్లయితే లోన ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ జ్యూస్ని జ్యూసర్ గ్లాసులోకి పోసుకోవడమే. ఎంత ఫ్రెష్గా ఉందో, ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ చక్కెర వేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా బత్తాయి జ్యూస్ రెడీ అయిపోయిందిగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.